మధ్య కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధరల వంతు వచ్చింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 1000 కోట్ల రూపాయల నష్టం వస్తోందంటూ ప్రభుత్వం చెప్పింది. అంతకుముందు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా పిలుపునిచ్చారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరుగుతూ ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్లు ఇలా ఎంతకాలం కొనసాగుతాయంటూ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. ఈ పరిణామాల తరువాత పెట్రోల్ డీజిల్ రేట్స్ లీటర్పై 3 రూపాయలకు పైగా పెరిగింది. ఇవాళ పొద్దున్నే 6 గంటల నుండే ఈ పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. 2022 ఏప్రిల్లో పెట్రోల్ ధరలు చివరిసారిగా పెరిగాయి. అయితే 2024 లోక్సభ ఎన్నికల ముందు పెట్రోల్ ధరను లీటర్పై 2 రూపాయల వరకు తగ్గించారు. పశ్చిమాసియాలో యుద్ధ ప్రభావంతో ఇవాళ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. వాహనదారులకు ఆయిల్ కంపెనీస్ షాక్ ఇచ్చాయి. సో పెట్రోల్ డీజిల్ ధర లీటర్కు 3 రూపాయలకు పైగా పెరిగింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వచ్చేశాయి. హైదరాబాద్లో పెట్రోల్ ధర మనం చూస్తూ ఉన్నాం 110 రూపాయల 88 పైసలు. ఇక డీజిల్ ధర 98 రూపాయల 96 పైసలుగా ఉంది. విశాఖలో పెట్రోల్ ధర 111 రూపాయల 63 పైసలుగా ఉంటే డీజిల్ ధర 96 రూపాయల 36 పైసలుగా ఉంది. ఇటు విజయవాడలో కూడా లీటర్ పెట్రోల్ ధర 113 రూపాయల 53 పైసలు, డీజిల్ ధర 101 రూపాయల 17 పైసలుగా ఉంది. ఇక దేశంలో 4 ఏళ్ల తరువాత ఈ పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగాయి. సిఎన్జిపై కిలోకు 2 రూపాయల మేర ధరను పెంచేశాయి కంపెనీస్. మొన్న మధ్య కమర్షియల్ సిలిండర్ ధర 1000 రూపాయలు పెరిగింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ ధర వంతు వచ్చింది. ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలకు రోజుకు 1000 కోట్ల రూపాయల నష్టం వస్తోందంటూ ప్రభుత్వం చెప్పింది. ఇక అంతకు ముందు పెట్రోల్ డీజిల్ వాడకం తగ్గించాలని దేశ ప్రజలకు ప్రధాని మోదీ సికింద్రాబాద్ వేదికగా పిలుపునిచ్చారు. ఒకవైపు క్రూడ్ ఆయిల్ ధరల భారం పెరుగుతూ ఉంటే పెట్రోల్ డీజిల్ రేట్స్ ఇలా ఎంతకాలం కొనసాగుతాయంటూ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి అన్నారు. సో ఈ పరిణామాల తరువాత పెట్రోల్ డీజిల్ రేట్స్ లీటర్పై 3 రూపాయలకు పైగా పెరిగింది. ఇవాళ పొద్దున్నే 6 గంటల నుండే ఈ పెంచిన ధరలు అమల్లోకి వచ్చాయి. ఈ పెట్రోల్ మంటపై ప్రజలు ఏమంటున్నారు? కంప్లీట్ డీటెయిల్స్ అందించడానికి మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ప్రణీత, ఏమంటున్నారు ప్రజలు? అయితే ఇవాళ ఉదయం నుండి కూడా 3 రూపీస్ హైక్ పెరిగినటువంటి విషయం తెలిసిందే అటు పెట్రోల్ అండ్ డీజిల్ పైన. సో ఉదయం నుండి కూడా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, కానీ ఎంత పెరిగినా సరే దీని మీద తమకేం ఫరక్ పడదు అనేటువంటి విధానంతో ప్రజలు దీన్ని కొట్టించుకుంటున్నారు. సో కొంతమంది బంక్ నిర్వాహకులు ఉన్నారు, ఒకసారి వీళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంత హైక్ పెరిగింది మొత్తం పెట్రోల్ అండ్ डीजल में? हिंदी कितने प्राइस? 3 रुपीज़ 3 रुपीज़ जी। ओल्ड प्राइस कितना बड़े आगे? 3 रुपीज़ रेट बढ़ा है। 3 रुपये 3 पॉइंट कुछ है। ओल्ड प्राइस कितना? 110.88। ओके। न्यू प्राइस? न्यू प्राइस ये है। ओल्ड प्राइस था 107.46। क्या बोला कस्टमर? कस्टमर कुछ भी नहीं बोल रहा। कस्टमर को तो पहले ही मालूम था कि रेट बढ़ने वाला। అది ఈ 3 రూపీస్ పెంచిన తర్వాత ఉదయం నుండి కూడా చాలామంది కస్టమర్స్ వస్తున్నారు, కానీ ఈ 3 రూపీస్ రేట్స్ అంటే చాలా వాటి మీద రేట్స్ పెరుగుతున్నాయి, కానీ పెట్రోల్ డీజిల్ రేట్స్ పెరగటం తమకు ఎట్లాంటి నష్టం వాటిలేదని కొంతమంది వాహనదారులు కాసేపు మనతో మాట్లాడారు. అండ్ పెరిగినటువంటి ఈ రేట్స్ ద్వారా అటు ఓలా అండ్ ఊబర్ సర్వీసెస్ పైన కూడా దీని ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే పెట్రోల్ డీజిల్ రేట్స్ తరచూ పెరుగుతూ ఉన్నటువంటి విషయం మనకు తెలిసిందే. సో ఈ విధంగా పెరుగుతూ ఉండడం వల్ల అటు ఓలా ఊబర్ క్యాబ్ సర్వీసెస్ని కూడా ఎక్కువగా ప్రిఫర్ చేయాలని గత కొద్ది రోజుల క్రితమే పీఎం సహా మాట్లాడినటువంటి సందర్భాన్ని చూసాం. సో దీని ఇంపాక్ట్ క్యాబ్ సర్వీసుల మీద ఎంతవరకు పెడుతుందో చూడాల్సింది. రైట్ ప్రణీత.